శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 21వ శివానందలహరి అధ్యయన కార్యక్రమం ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి శివమానస పూజ. శివమానస పూజ, పరమేశ్వరుణ్ణి మనం పూజిస్తాం. పూజా కార్యక్రమాలకు అన్ని సంభారాలు కావాలి. పుష్పాలు, ధూపదీప నైవేద్యాలకు కర్పూరం, పసుపు, కుంకుమ, విభూతి, అగరవత్తులు ఇవన్నీ కావాలి. అవకాశం లేదు. స్వగృహంలో లేవు, పరగృహంలో ఉన్నాం, అక్కడ ఇవన్నీ దొరకవు. లేదా ప్రయాణంలో ఉన్నాం. అటువంటి సందర్భాల్లో మానస పూజ అనే ఒక విధానాన్ని శంకరుల వారు మనకు అందించారు. ఎంత గొప్పవారు చూడండి మహానుభావులు. కలియుగంలో ఓపిక తీరిక లేనటువంటి స్థితిలో ఉంటారు జనులు. అంచేత వాళ్ళకి మానసిక పూజ, శివ మానస పూజ ఎలా చేయాలి అనే విధానాన్ని అద్భుతంగా 5 శ్లోకాల్లో చెప్పారు. అందులో మొదటి శ్లోకం చూద్దాం. రత్నై కల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం. నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం. జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఓ దయానిధి శంభో, నేను ఇవన్నీ ఊహిస్తున్నాను. నా మనస్సులో ఇవన్నీ చేస్తున్నట్టుగా ఊహిస్తున్నాను. దయచేసి స్వీకరించు స్వామి. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం. నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం. జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. హృత్కల్పితం గృహ్యతాం. నేను నా మనస్సులో భావించి మీకు సమర్పిస్తున్నాను స్వామి, దయచేసి స్వీకరించండి. ఏమిటి, ఎలా ఊహిస్తున్నాను అంటే, రత్నై కల్పితమాసనం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆహనం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి. రత్నముల చేత అలంకరించబడిన ఆసనాన్ని నేను మనసులో ఊహించుకున్నాను, అది మీకు సమర్పిస్తున్నాను. హిమజలై స్నానం, హిమగిరి నుంచి ఉద్భవించే గంగాజలంతో మీకు స్నానం. స్నపయామి చ, మరియు దివ్యాంబరం, దివ్యములైన వస్త్రాలు, వస్త్రయుగ్మం సమర్పయామి. నానారత్న విభూషితం, అనేక రత్నాలతో అలంకరించబడిన ఆభరణాలు నీకు సమర్పిస్తున్నాను. మృగమదామోద అంకితం చందనం, కస్తూరి, గంధం, ఇలాంటి పరిమళభరితమైనటువంటి వాటినన్నిటి కూడా మీకు సమర్పిస్తున్నాను. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. జాతీచంపక బిల్వపత్ర రచితం, జాజిపూలు, సంపెంగ పూలు, బిల్వపత్రాలు ఇవన్నీ మీకు సమర్పిస్తున్నాను. పుష్పంచ ధూపం తథా, పుష్పై పూజయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం సమర్పయామి, దీపం దర్శయామి. దేవా దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. నేను ఇవన్నీ కూడా మానసికంగా ఊహించి భావించి మీకు సమర్పిస్తున్నాను. త్వదీయం వస్తు శంభో పరమేశ్వర, తుభ్యం అహం సమర్పయే. ఇవన్నీ నువ్వు ఇచ్చినవి నీకే సమర్పిస్తున్నాను.
రత్నైః కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఇప్పుడు 21వ లహరి. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాక్ష్యాం ప్రతిదివససన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో. నా మనస్సును ఒక పటకుటీరంగా మీకు సమర్పిస్తున్నాను స్వామి. మీరు అమ్మవారితోనూ ప్రమదగణాలతోనూ అక్కడ ఉండండి. ఈ పటకుటీరం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. పటకుటీరం అంటాం సంస్కృతంలో, తెలుగులో డేరా అంటుంటారు, ఇంగ్లీషు టెంట్ అంటుంటాం. మడత పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎలా ఉంది అది? ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాక్ష్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. శక్త్యా సహ శివగణైః సేవిత విభో. స్మరారే, మన్మథుడు చెప్తున్నట్టు, ఓ స్వామి, ధృతి స్తంభాధారం, ధైర్యమనే స్తంభాన్ని ఆధారంగా చేసి, దృఢగుణ నిబద్ధాం, దృఢమైనటువంటి తాళ్లతో, గుణములు అనేటటువంటి తాళ్లతో కట్టి, సగమనాం, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఉన్నటువంటి, విచిత్రాం, ఆశ్చర్యకరమైనటువంటి, పద్మాక్ష్యాం, పద్మముతో సమానంగా ప్రకాశించేటటువంటి, అంటే పద్మాకార చిత్రములతో అలంకరించబడినటువంటి, ప్రతి దివస సన్మార్గఘటితాం, ప్రతిదినం ఉత్తమమైన మార్గంలో ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ, ప్రత్యహం, ఎప్పటికప్పుడు దించినూతనంగా దాన్ని తయారు చేస్తూ, విశదాం, స్పష్టంగా నిర్మలంగా ఉన్నటువంటి, మచ్చేతస్ఫుటపటకుటీం, నా మనస్సు అనేటటువంటి పటకుటీరాన్ని సమర్పిస్తున్నాను స్వామి, మీకు సమర్పిస్తున్నాను. సేవిత విభో, అందులో నువ్వు చేరాలి స్వామి. విశదాం మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య, అందులో చేరండి మీరు. శివగణైస్సేవిత విభో, శివగణైస్సేవిత విభో, ప్రమథగణాలు మిమ్మల్ని సేవిస్తున్నారు, వాళ్ళతో కూడా రండి. హే ప్రభో స్వామిన్, శక్త్యా సహా జయ, శక్త్యా సహా జయ, అమ్మవారితో కూడా రండి. సాంబశివ, మీ దంపతులు రండి, ఆది దంపతులు. ఎంత బాగా చెప్పాడు చూడండి. నా మనస్సు అనే పటకుటీరాన్ని మీకు సిద్ధం చేశాను స్వామి, దృఢంగా నిలిపాను, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అలాంటి దాంట్లో ప్రమథగణాలతోనూ అమ్మవారితోనూ కలిసి రండి. నా హృదయ పటకుటీరంలో ప్రవేశించండి. ఎంత అద్భుతమైన భావన. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాక్ష్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో. హే జయ, స్వామిన్ జయ, మీరు జయ విరాజిల్లాలి, మీరు జయం పొందాలి. నా పటకుటీరంలో ప్రవేశించండి. అద్భుతమైన భావన. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.